జింబాబ్వేతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో ప్రస్తుతం 2-1తో లీడ్లో ఉన్న టీమిండియా రేపు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా 4th టీ20 మ్యాచ్లో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే టీమిండియా వరుసగా 3 విజయాలతో మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంటుంది. మరోవైపు జింబాబ్వేకి ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్. సిరీస్ కోల్పోకుండా కాపాడుకోవాలంటే 4th టీ20 మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. మ్యాచ్ జరిగే హరారే స్పోర్ట్స్ క్లబ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ఈ సిరీస్లో ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్లను బట్టి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్కి ఫేవర్ ఉంటూ సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్కి చాలా కష్టమవుతుంది. సో రేపటి మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన టీం ఎటువంటి డౌట్ లేకుండా ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది. హిస్టారికల్లీ హరారే వికెట్ పైన పేస్ బౌలర్స్కి ఎక్కువ సక్సెస్ ఉన్న ఈ సిరీస్లో మాత్రం ఈ పిచ్ పైన పేసర్స్ కంటే స్పిన్నర్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 158గా ఉంది. ఇప్పుడు రెండు జట్ల టీం ప్రివ్యూస్ చూద్దాం. ముందుగా జింబాబ్వే విషయానికొస్తే బ్యాటింగ్లో వెస్లీ మదవేరే, బ్రయాన్ బెన్నెట్, సికిందర్ రజా, డయాన్ మేయర్స్ లాంటి ప్లేయర్స్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఈ సిరీస్లో ఈ 4 ప్లేయర్స్ నుండే ఎక్కువగా కాంట్రిబ్యూషన్స్ రావడం మనం చూసాం. లాస్ట్ మ్యాచ్లో డయాన్ మేయర్స్ 49 బంతులు 65 పరుగులతో నాట్అవుట్గా నిలిచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన మ్యాచ్ని గెలిపించలేకపోయాడు. మేయర్స్ కాకుండా వికెట్ కీపర్ బ్యాటర్ క్లైవ్ మడండే 37 పరుగులు తప్పిస్తే మిగతా బ్యాటర్స్ నుంచి పెద్దగా స్కోర్స్ రాలేదు. ఈ సిరీస్లో జరిగిన 3 మ్యాచ్ల్లోనూ జింబాబ్వే నుండి 1-2 బ్యాటర్స్ నుండి చిన్న చిన్న కాంట్రిబ్యూషన్స్ తప్పిస్తే టీమ్గా పర్ఫార్మెన్స్ రావట్లేదు. సో ఈ డూ ఆర్ డై మ్యాచ్లో అయినా ఇండియాని ఓడించాలంటే బ్యాటింగ్లో సమిష్టిగా రాణించి బిగ్ స్కోర్ బోర్డ్ పైన పెట్టగలిగే ప్రయత్నం చేయాలి. బౌలింగ్లో మొదటి మ్యాచ్లో బ్రిలియంట్ బౌలింగ్ వేసిన జింబాబ్వే బౌలర్స్ లాస్ట్ 2 మ్యాచెస్లో వికెట్స్ తీయడంలో ఫెయిల్ అయ్యారు. ఎస్పెషల్లీ బ్లెస్సింగ్ ముజర్బానీ, చెటారా, రజాల పైన ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఈ ముగ్గురు వేసే స్పెల్స్ పైన జింబాబ్వే విన్నింగ్ ఛాన్సెస్ డిపెండ్ అయి ఉన్నాయి. మరి క్రూషియల్ మ్యాచ్లో జింబాబ్వే బౌలర్స్ టీమిండియాని ఎంతవరకు రిస్ట్రిక్ట్ చేస్తారో చూడాలి. 4th టీ20 మ్యాచ్కి జింబాబ్వే ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ చేయకపోవచ్చు. 3rd టీ20 మ్యాచ్లో అన్న సేమ్ టీంతోనే ఈ మ్యాచ్లో కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఇండియా విషయానికొస్తే బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ మంచి ఫామ్లో ఉన్నారు. ఒక్కో ప్లేయర్ పైన డిపెండ్ అవ్వకుండా మ్యాచ్కొక ప్లేయర్ బిగ్ నాక్స్ ఆడుతున్నారు. లాస్ట్ మ్యాచ్లో శుభ్మాన్ గిల్ 66 పరుగులు క్యాప్టెన్సీ నాక్ ఆడగా రుతురాజ్ గైక్వాడ్ మొదటి మ్యాచ్లో ఫెయిల్ అయిన లాస్ట్ 2 మ్యాచెస్లో వాల్యుబుల్ ఇన్నింగ్స్లు ఆడాడు. అలాగే సెకండ్ టీ20 మ్యాచ్లో సెంచరీ చేసిన యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ 3rd టీ20లో ఫెయిల్ అయిన ఈ మ్యాచ్లో మరో బిగ్ నాక్ చూసే అవకాశం ఉంది. ఒకవేళ టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఫెయిల్ అయితే ఇండియన్ మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎలా ఆడతారనేది చూడాలి. బౌలింగ్లో టీమిండియన్ బౌలర్స్ త్రూ అవుట్ ద సిరీస్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. పేస్ బౌలర్స్ ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ పవర్ ప్లేలోనే వికెట్స్ తీస్తూ జింబాబ్వే బ్యాటర్స్ పైన ప్రెషర్ పెడుతున్నారు. ఇక మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ రవి బిష్నోయ్ అలాగే వాషింగ్టన్ సుందర్ బౌలింగ్కి ఆన్సర్స్ లేకుండా పోయాయి. ఈ సిరీస్లో ఈ పిచ్ పైన పేసర్స్ కంటే స్పిన్నర్సే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ 4th టీ20 మ్యాచ్లో కూడా స్పిన్నర్స్ క్రూషియల్ రోల్ ప్లే చేస్తారనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక ఇండియా కూడా ఈ మ్యాచ్కి ఎటువంటి చేంజెస్ చేయకుండా సేమ్ టీంతోనే ఆడే అవకాశం ఉంది. ఇండియా వర్సెస్ జింబాబ్వే విన్నింగ్ ప్రిడిక్షన్ చూస్తే టాస్ ఫ్యాక్టర్ అయితే క్రూషియల్ కానుంది. ఈ సిరీస్లో మొదటి 3 మ్యాచ్ల్లోనూ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది. సో ఈ మ్యాచ్లో కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్రజెంట్ ఉన్న ఫామ్ పరంగా అలాగే బ్యాటింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉన్న 4th టీ20 మ్యాచ్లో చేజింగ్ చేయాల్సి వస్తే ఆ సిచ్యువేషన్ని ఎలా ట్యాకిల్ చేస్తారో చూడాలి. నేను ఈ మ్యాచ్లో ఇండియా గెలిచి సిరీస్ గెలుస్తుందనుకుంటున్నా. మరి ఈ మ్యాచ్లో గెలిచేదెవరో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.